హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. అందరికీ ముందుగా హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి వచ్చిందంటే చాలు భక్తులంతా కలిసి ఉపవాసాలతో పాటు శివాలయాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని మన ఛానల్లో అయితే ఒక వీడియో అయితే చేయబోతున్నాము. ఆ వీడియో ఏంటంటే ఉమామహేశ్వర ఆలయానికి సంబంధించి వీడియో అయితే చేయబోతున్నాము. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర టెంపుల్కి సంబంధించి వీడియో అయితే చేయబోతున్నాము. ఈ గుడి అయితే ప్రాచీన కాలం నాటి దాదాపు 800 సంవత్సరాల క్రితం నాటి గుడి అని అంటూ ఉంటారు. మరి ఈ గుడికి సంబంధించి మరికొన్ని విషయాలు మన వీడియోలో అయితే తెలియజేస్తాము. ప్రస్తుతానికైతే ఆ టెంపుల్ ఎక్కడుంది, అలాగే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలు తెలుసుకోవడానికైతే అక్కడికి వెళ్దాం పదండి. మొత్తానికైతే మనం నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలంలో గల ఉమ్మెడ గ్రామంలోని ఉమామహేశ్వర టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. అయితే ఈ గుడి అయితే ప్రాచీన కాలం నాటి గుడి అని అంటూ ఉంటారు. దాదాపు 800 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గుడి అని అంటూ ఉంటారు. అయితే ఈ శివరాత్రి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఈ గుడి ప్రత్యేకత ఏంటి అన్న విషయాల గురించి మనం గుడి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాదం పాదం శివయ్య పాదం 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 శివయ్య పాదం శివయ శివయ ఓం నమః శివాయ ఓం శివయ శివయ ఓం నమః శివాయ ఓం. ప్రస్తుతం అయితే మనం ఉమామహేశ్వర ఆలయం లోపలైతే ఉన్నాము. ఈ ఆలయానికి సంబంధించి కమిటీ వారు అలాగే పంతులు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి, అలాగే శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. చెప్పండి పంతులు గారు, ఈ గుడికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, ఈ గుడి ఎప్పుడు ఏర్పడింది, ప్రాచీన కాలం నాటి గుడి అని అంటుంటారు. ఒకసారి ఈ గుడికి సంబంధించి కొన్ని విషయాలు తెలియజేయండి. ఓం నమ శివాయ్. ఈ గుడి నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ శివార్లోని ఉమ్మెడ గ్రామానికి సంబంధించినటువంటి ఉమాదేవి సహిత ఉమామహేశ్వర ఆలయం. ఇది చాలా శతాబ్దాల క్రితం నాటిది. ఎందుకనంటే చాళుక్యుల కాలంలో నిర్మించినట్టుగా ప్రసిద్ధి చెందినటువంటి గుడి. కానీ ఇక్కడ ఎలాంటి సిమెంట్, ఇసుక, కంకర వాడకుండా ప్రతీది కూడా శ్రీచక్రంతో సహా రైతుతో నిర్మించబడింది. దీన్ని సీతాన్వేషణ కాలంలో శ్రీరాముల వారు ఉత్తరాది నుండి దక్షిణానికి శ్రీలంకకి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశాడని కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి కూడా జాతర జరపడం వీడిసి వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని చాలా ఉత్సాహంతో ఈ జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఆ జాతరకి కనీసం అంటే 25 క్వింటాల బియ్యం దంగి దాదాపు 25-30 వేల మంది వరకు హాజరయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటిది అంటే ఉమామహేశ్వరునికి త్రినేత్రం ఉంటుంది. ఎక్కడ కూడా ఏ టెంపుల్లో కూడా లింగానికి ఉమామహేశ్వరుడికి ఇక్కడ ఉమామహేశ్వరుడికి ఉన్నట్టు త్రినేత్రము ఎక్కడా ఉండదు. కాబట్టి ఇక్కడ మా ఉమ్మెడ గ్రామస్తులే కాకుండా పక్క గ్రామస్తులు మరియు మన హిందూ మతస్థులే కాకుండా అన్య మతస్థులు కూడా ఈ గుడిని నమ్ముకొని చాలామంది, నేను చూసినంత లోపల వేరే మతస్థులు కూడా దీన్ని గుడిని నమ్ముతూ ఉంటారు, ఇక్కడికి వచ్చి దర్శనాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ శివరాత్రి సందర్భంగా మా వీడిసి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున జాతర చేయడానికి నిర్ణయించారు. తర్వాత ఈ గుడికి ఆ వీడిసి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పూజారి జక్నం రత్నాకర్ శర్మ అని వారు సహకరిస్తుంటారు. తర్వాత కాట్పల్లి కిషన్ శాస్త్రి గారు, తర్వాత సిరిగా రవీందర్ గారు అని ముగ్గురు కూడా ఉమ్మెడ గ్రామస్తులు, ఉమ్మెడ గ్రామ పురోహితులు. వాళ్ళు ఈ గుడికి కూడా ఎప్పుడు సహకారం అందిస్తూ వీడిసి వాళ్ళకి అన్ని విధాల సహకారం అందించి చాలా గొప్పగా ఈ జాతర జరపబడుతుంది. కాబట్టి ఈ శివుని యొక్క ఇదంతా జరగడానికి ఆ శివుని యొక్క మహాత్మ్యం ఉంటుందని ఇక్కడ తెలియజేయబడుతుంది. ఈ సంవత్సరం జాతర జరుపుతామో లేదో అన్న అనుమానం ఉన్నప్పటికీ మా వీడిసి వాళ్ళందరూ కలిసి తర్వాత ఏం చేశారంటే మొత్తం గుడి నుండి మోటార్లతో నీళ్ళు తీసేసి ఆ గుడిని మొత్తం
బురద లేకుండా శుభ్రం చేసి ఆ భోజనాలకి కానీ ప్రతి దానికి ఏర్పాటు చేశారు. భక్తులకి ఎలాంటి కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి దర్శనానికి కనీసం అంటే 25-30 వేల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. ఓం నమః శివాయ. సార్ చెప్పండి, ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా, ఈ గుడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే ఇప్పుడు ఈ శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుపుతూ ఉంటారు కదా, ఈ ఉత్సవాల భాగంగా ఎలా జరుపుతున్నారు, అలాగే ఎంతమంది భక్తులు వస్తూ ఉంటారు ఒకసారి మీ మాటల ద్వారా తెలియచేయండి. ఇది దాదాపు అంటే 20 సంవత్సరాల నుంచి క్రితం నుంచి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. 25,000 వరకు భక్తులు ఇక్కడ రావడం జరుగుతున్నది. అందుభాగంగా మాకు పక్క విలేజ్ వాళ్ళు కూడా మాకు ప్రత్యేకంగా సహాయం చేస్తున్నారు. కానీ మాకు ప్రభుత్వం డబ్బులు ఎక్కడ మాకు ఏం రావడం లేదు. మా ఖర్చులతో మేము సొంతంగా మేము చేసుకుంటున్నాము. ఇటువంటి ఈ కార్యక్రమానికి మా భక్తులు చాలా కష్టపడి ఇది చేస్తున్నారు. అంటే దాదాపుగా ఒక 25,000 మందికి మీరు మీ విలేజ్ కమిటీ వాళ్ళు అందరు కలిపి అంటే అన్నదాన కార్యక్రమాలు ఏర్పరచారు, అంతేగా? అంతే. మాది సిహెచ్ కొండూరు గ్రామం. ఈ టెంపుల్కి మేము వస్తూ ఉంటాము. నేను మాజీ సర్పంచ్ సిహెచ్ కొండూరు. గత ఇక్కడ దగ్గర 25-30 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ దేవాలయం దగ్గర. ఇంతకుముందు ఈ గ్రామాలు ముంపు గ్రామంగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టడం వల్ల దేవాలయాన్ని మునిగిపోయి, ఇంతకుముందు ఇది పురాతనమైన దేవాలయం. స్వయంభు అనేటువంటి శ్రీరాము వారు ప్రతిష్ఠించిన యొక్క లింగం అని ప్రత్యేకంగా ఇది కాశీలా ఉన్న లింగం ఎట్లనో అదేవిధంగా ఈ ఉమామేశ్వర గుడి ఆ విధంగా ఉండేది. ఈ ఉమ్మెడ గ్రామంలో దగ్గర బ్రాహ్మణ్స్ ఒక 150 మంది కుటుంబాలు ఉంటుండే ఇక్కడ. ఇప్పుడు వాళ్ళందరూ వలసకి వెళ్ళిపోయారు. ఖాళీ ఒక 2-3 బ్రాహ్మణ్స్ మాత్రం నిజామాబాద్ నుంచి వచ్చి వాళ్ళ సహకారాలతో ఇక్కడ ఈ టెంపుల్ కొని సహకరించేవాళ్ళు. ఈ టెంపుల్ కోసం ఈ గ్రామస్తులు అంటే ఉమ్మెడ గ్రామస్తులు వాళ్ళకు పాదాభివందనం చేయాలి. చుట్టుపక్కల గ్రామాలన్నీ అంటే ఈ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తారు. దాదాపుగా రాకపోకలు మాత్రం ఇక్కడ 1,00,000 దాకా భక్తులు వస్తారు దాదాపు. ఎందుకంటే ఇక్కడ కేదార్శ ఆశ్రయం ఉంది దగ్గర అందుబాటులో. అదేవిధంగా ఉమామేశ్వర మంత్రికి ఎవరైతే నందిపేట దగ్గర కేదార్శ ఆశ్రమం వస్తారో భక్తులందరూ ఇక్కడికి ఈ టెంపుల్కు ప్రత్యేకంగా వచ్చి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి భక్తులు చాలామంది ఉన్నారు. ఇది ఇక్కడ గత ప్రభుత్వము పుష్కరాల గారు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు బాసర్లో కూడా పుష్కరాలు సరిగా జరగలేవు, కానీ ఇక్కడ ఈ శివాలయం కాడ ప్రత్యేకంగా అప్పుడున్న గవర్నమెంటు ఇక్కడ 13 కోట్లకు సాయం చేసి ఇక్కడ డాంబర్ రోడ్ కూడా శాంక్షన్ చేస్తా అనుకున్నారు. డాంబర్ రోడ్ కాలేదు, కేవలం మట్టి రోడ్ అయిపోయింది. ఓన్లీ పుష్కరాలకు సంబంధించిన మెట్లు మాత్రం జరిగిపోయినాయి. ఈ టెంపుల్కు కూడా దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ఈ గ్రామస్తులు దగ్గర 50,000 మందికి అన్నదానకరణ సొంత ఖర్చులతోని ఈ గ్రామస్తులు చేస్తారు. దయచేసి హిందూ టెంపుల్ ప్రత్యేకత శివాలయం కాబట్టి ఈ టెంపుల్కు గవర్నమెంట్ నుంచి సాయం చేయాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఒక పంతులు గారిని కూడా ఎండోమెంట్ నుంచి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇది గత 6 నెలలు నీళ్ళలో ఉంటుంది, 6 నెలలు బయట ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేక ఒక ఘాటు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఈ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలియజేయాలని మేము పక్క విలేజ్ అయినా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ మీడియా కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాను. సో విన్నారు కదా, ఇక్కడ అయినటువంటి పూజారి గారు అలాగే ఆలయ కమిటీ వారైతే ఈ శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లతో పాటు ఈ గుడి చరిత్ర గురించి తెలియచేయడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ గుడికి సంబంధించినటువంటి రాబోయే భక్తులకు ఈ గుడికి ఎలాంటి అయినా అంటే సహాయం అందాలని వాళ్ళైతే సహకరిస్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వాళ్ళు ఈ వీడియో ద్వారా తెలుసుకొని వాళ్ళకు ఎలాంటి సహకారం అని అందించాలని మేమైతే మా ఛానల్ ద్వారా కోరుకుంటా ఉన్నాం. పంతులు గారు చెప్పండి ఒకసారి, ఈ గుడి ముందరైతే ఈ స్తంభం ఉంది, అన్ని ఆలయాల్లో కాకుండా ఇక్కడైతే వెరైటీగా ఈ స్తంభం అయితే ఉంది. ఈ స్తంభంకు సంబంధించి ప్రత్యేకత ఏంటో ఒకసారి చెప్పండి. ఈ స్తంభము అష్టోత్తర శతనామంతో కార్తీక మాసంలో తర్వాత శివరాత్రి రోజు 108 దీపాలు వెలిగించే స్తంభము. ఇలాంటి స్తంభం ఇక్కడ కూడా లేదు, ఎక్కడో దగ్గర ఉందని అంటారు కానీ తెలియదు. ఇక్కడ మాత్రం మా ఉమ్మెల్లో 108 దీపాలు ముట్టించి అష్టోత్తర శతనామంతో సాయంకాలంలో నిశి సమయంలో ఈ 108 దీపాలు వెలిగేయడం జరుగుతుంది.
ఆ శివుని యొక్క కృప గురించి. కాబట్టి ఇంతే కాకుండా ఇక్కడ ఈ ఉమ్మెల్లో ఇక్కడికి కొంత దూరంలో 1 కిలోమీటర్ దూరం లోపల పంచముఖి హనుమాన్లు, కాలభైరవ టెంపుల్, తర్వాత అక్కడే ఎల్లమ్మ మొదలైనటువంటి చాలా అక్కడ కొన్ని లిపి రాయబడి ఉంది. ఏదో లిపి అప్పుడు కొంతమంది మా పెద్ద మనుషులు కూడా శాసనాలను బయటికి తీసి బయట పెట్టడం జరిగింది. మా దగ్గర సాయిరెడ్డి గారు ఉన్నారు, సాయిరెడ్డి గారు, తర్వాత రత్నాకర్ సార్ గారు, వాళ్ళందరూ సర్పంచ్ పూషెట్టి గారు అందరు కూడా బయటకు తీసి అలాంటి శాసనాలను బయట పెట్టారు. అక్కడ కూడా చాలా అందంగానే ఉంటుంది. అక్కడ కాలభైరవ టెంపుల్లో గణపతి, అంతేకాకుండా అక్కడ గ్రామం నుంచి వచ్చే త్రోవలో బొర్రా గణేశుని కూడా నిర్మించడం జరిగింది. ఆ గణపతి కూడా పూర్వ చరిత్ర కలిగినటువంటి గణపతిని ఎవరో తీసుకెళ్తుండగా ఆపి దాన్ని అక్కడ కట్ట మీద ప్రతిష్ట చేసినట్టు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గణపతి కానీ, ఈ శివాలయం కానీ, ఆ కాలభైరవ టెంపుల్ కానీ, ఇక్కడ చెప్పాలంటే స్వామి కాశీలో ఎన్నైతే విగ్రహాలు ఉన్నాయో అలాంటి ప్రత్యేకత మొత్తం ఈ ఉమ్మడిలో ఉంది. ఇక్కడ లేని దేవుడు అంటే ఏదీ లేదు. ప్రతి దేవుడు ఉన్నాడు. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, కాలభైరవుడు ఉన్నాడు, తర్వాత గణపతి ఉన్నాడు. పంచముఖి హనుమాన్లు అయితే ఒకటే రాయికి 5 ముఖాలు చెప్పి ఒక ముఖం సూటిగా సూర్యున్నే దర్శిస్తూ ఉంటుంది ఎల్లప్పుడు కూడా. ఎందుకంటే సూర్యుడు గురువు కదా ఆంజనేయుడికి. అతని దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు వెనక్కి నడుస్తూ పైకి ముఖం పెట్టి విద్య నేర్చుకున్నాడని చెప్తుంటారు. అదే ఆకారంలో ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శించవచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అంటే భక్తులు పూజ చేసి ఇప్పుడు అందుకోసం కల్పిస్తాం. చాలా ఎప్పుడు చెప్పిండ్రో ఒరిజినాలిటీ అన్నది అస్సలు అడిగిన మంచిగా మొత్తం రాకేసి త్రినేత్రం ఎక్కడ త్రినేత్రం ఇక్కడనే ఉంటది, ఎక్కడ ఉండదు. కాశీలో ఇది వేయగానే కాశీలో ఎంతైతే ప్రభావం ఉంటుందో దీనికి కూడా అంత ప్రభావం అని చెప్తారు. ఇది త్రినేత్రం ఎక్కడ ఉండదు. ఇటువంటి త్రినేత్రం ఇక్కడనే ఉండదు. తర్వాత లోపల కూడా గర్భగుడిలో కూడా శ్రీచక్రమే పైన చూపించండి ఒకసారి. తర్వాత ఈ శ్రీచక్రం కూడా రాళ్లతోనే నిర్మించారు. ఎక్కడ కూడా ఈ సిమెంట్ కానీ ఇసుక కానీ ఏమి కూడా వాడబడలేదు. 6 నెలలు బయట ఉంటుంది. 6 నెలలు నీళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఇంత చెక్కు చెదరకుండా ఉంటుంది ఇంకా. తర్వాత లోపల కూడా గుడి లోపల కూడా గర్భగుడిలో శ్రీచక్రం ఉంటుంది పైన. ఇక్కడ కూడా శ్రీచక్రం కూడా నిర్మాణం చేస్తారు పైకి. దీన్ని శ్రీచక్రం రాళ్ళతో చేసారు మొత్తం నిర్మాణం అంతా. శ్రీచక్రం ఆధారంగా అప్పుడు ఇప్పుడు మనతో రాజు ఎంత అయినా కానీ ఇంత రాజు లేపడం మీద కూడా రాయి మొత్తం ఎంత పెద్ద రాయి. సో నీళ్లు లేనప్పుడైతే గుడి ఈ విధంగా ఉంది. మరి నీళ్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాం, చూడండి. ఈ విధంగా శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం గోదావరి పరివాహక ప్రాంతంలో కొలవి ఉన్న ఒక ప్రత్యేకమైన శివక్షేత్రం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1075 అడుగులకు చేరినప్పుడు ఆలయంలోకి బ్యాక్ వాటర్ ప్రవేశించి 1085 అడుగులకు పూర్తిగా మునిగిపోవటం ఇక్కడి ప్రధాన విశేషం. ఏటా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిలో 6 నెలల పాటు మునిగిపోయి మహాశివరాత్రి సమయానికి భక్తులకు దర్శనమిచ్చే ఆలయం చుట్టూ గోదావరి బ్యాక్ వాటర్ ఆవరించి ఉంటుంది. ఇలా ఈ విధంగా ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు గోదావరి నది పూర్తిగా నిండిపోయి గుడి చుట్టూ నీరు చేరి గుడి లోపలికైతే నీరు చేరుతుంది. 6 నెలలకోసారి నీటిలో మునిగి శివరాత్రి వచ్చే సమయానికి నీటి మొత్తం పోవడం జరుగుతుంది. ప్రతి శివరాత్రి సమయానికి ఏ విధంగా నీరు వచ్చినప్పుడు శివరాత్రి సమయానికైతే నీరు
తగ్గుముఖం పట్టేదట. ఈసారి కాస్తంత వర్షం ఎక్కువ పడడంతో ఈసారి అయితే నీళ్లు ఎక్కువ వచ్చాయి. ఈ విధంగా ఈసారి అయితే ఆలయ కమిటీ వారు ఈసారి నీళ్లు తగ్గించడం జరిగింది. ఇక శివాలయం వెనుక శ్రీ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక మీరు చూడవచ్చు, గోదావరి నది తీరాన పరివాహక ప్రాంతంలో ఈ శివాలయం ఉంది కాబట్టి నీరు ఎలా ఉన్నాయో చూశారు కదా. ఎంతలా నీరైతే ఈ గుడి పక్కన ఉన్నాయో మీరైతే చూశారు కదా. ఇక ఉమా మహేశ్వర ఆలయానికి ప్రత్యేక ద్వారాలు, తలుపులు ఉండవు. ఇక్కడ శివలింగంపై త్రినేత్రం, మూడవ కన్ను ఉన్నట్లు కూడా ఇప్పుడు చూపించడం జరిగింది. ఉమ్మిడ ఉమామహేశ్వర ఆలయం ప్రకృతి రమణీయత మరియు ఆధ్యాత్మికత కలగాల్సిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది, ఆలయం చుట్టూ ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పి ఉంది. ఈ ఉమామహేశ్వర ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికైతే దర్శించుకోవడానికి వస్తూ ఉంటారంట. ఇక్కడికి వచ్చి ఒక్కసారి మొక్కు తీర్చుకుంటే వారు కోరిన కోరికలు తీరుతాయని వారి యొక్క బలమైన నమ్మకం అని తెలియజేయడం జరిగింది. ఇక ఈ శివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వర ఆలయానికి 25,000 నుంచి 30,000 మంది వరకు అయితే భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంతమంది భక్తులకు కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అంటున్నారు. వేలాది మంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి శివరాత్రికి కొన్ని రోజుల ముందటి నుంచే ఏర్పాట్లయితే చేస్తున్నట్లుగా గ్రామస్తులతో పాటు ఆలయ కమిటీ వారైతే తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ ఉమామహేశ్వర టెంపుల్కి సంబంధించి ప్రత్యేకత, అలే చరిత్ర ఈ వీడియోలో అయితే ఇప్పుడే మనమైతే తెలుసుకున్నాం. అలాగే ఈ ఉమామహేశ్వర టెంపుల్కు మీరు కూడా ఈ శివరాత్రి సందర్భంగా రావాలనుకుంటే నిజామాబాద్ నుంచి ఉమ్మెడ గ్రామానికి అయితే రావాల్సి ఉంటుంది. 25 నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం అయితే నిజామాబాద్ నుంచి అయితే ఉంది. మరి మీరు కూడా ఈ శివరాత్రి సందర్భంగా దర్శించుకోవడానికైతే రావచ్చు. అయితే ఈ వీడియో అయితే మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వ్లాగ్స్ కోసం కానీ ఎటువంటి వీడియోస్ కోసం అయినా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేద్దాం. మరొకటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.